మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. అమెరికా చైనా మధ్య టారిఫ్ వార్ ముదిరింది. ఇటీవలే అమెరికా ప్రతీకార సుంకాలను ప్రకటించింది. ఈ సుంకాలపై చైనా ఘాటుగానే బదులిచ్చింది. ప్రతీకార సుంకాలను ప్రకటించింది. అయితే సుంకాలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే మరింత సుంకాలను ప్రకటించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. చైనా వెనక్కి తగ్గకపోవడంతో ట్రంప్ అన్నంత పని చేశారు. చైనా వస్తువులపైన భారీగా సుంకాలను ప్రకటించారు. తాజా అమెరికా చర్యలతో 104% సుంకాలు చేరాయి. కొత్తగా ప్రకటించిన సుంకాలు అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఏప్రిల్ 2న అమెరికా చైనా పైన 34% సుంకాలను విధించింది. దీనికి స్పందనగా డ్రాగన్ దేశం సైతం అగ్రరాజ్యం పైన 34% సుంకాలను విధించింది. చైనా కొత్తగా ప్రకటించిన 34% సుంకాలను ఉపసంహరించుకోకపోతే 50% అదనంగా సుంకాలను ప్రకటిస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వస్తాయని, దాంతోపాటు చైనాతో అన్ని చర్చలు సైతం రద్దు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి అమెరికా ప్రతీకార సుంకాలు ఏకపక్షమని, రెచ్చగొట్టడమేనంటూ చైనా స్పందించింది. భవిష్యత్తులో కూడా మరిన్ని సుంకాలు పెంచుతామని దీనికి చైనా ఘాటుగా బదులిచ్చింది. సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి తదితర ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రతీకార చర్యలు తీసుకుంటామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 2న ట్రంప్ భారత్ పైన 26% సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. యుఎస్ చైనా టారిఫ్ వార్ మరింత ముదిరే ఛాన్స్ ఉంది. అమెరికా విధించిన కొత్తగా ప్రకటించిన సుంకాలపైన చైనా సైతం ఎంత మేర సుంకాలు విధిస్తుందో చూడాల్సిందే. టారిఫ్ వార్ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టారిఫ్ వార్ కారణంగా ఇతర దేశాలపైన సైతం భారీగా ప్రభావం పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా